అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మహబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీలోని భీమ్లా తండ, కారుకొండ, పందిపంపుల, బీరోని మడవ, కంబాలపల్లి, బోటితండ, అల్లిగూడెం, చర్లపల్లి తండ గ్రామాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 500 ఎకరాల్లోని మక్క పంట నేలవాలి. గిరిజన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే రైతులు ఎకరానికి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మక్క పంట సాగు చేస్తుండగా అకాల వర్షంతో నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం యూరియా కొరత ఏర్పరిచినప్పటికీ కూడా రైతులు ఇబ్బంది పడి పంటను సాగు చేశారు. ఇంతలో అకాల వర్షం రావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. లేనివాడలా పురుగుల మందు తాగి చనిపోవటమే తప్ప మరేమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహబాద్ జిల్లా సార్, జగత్రావుపేట మండలం సార్, గ్రామ పంచాయతీ జగత్రావుపేట సార్. మాది రెడ్డెతండ అనే ఊరు సార్. చేను మొత్తం 5 ఎకరాలు బిట్టు సార్. ఇగో ఇలా కింద పడ్డాయి సార్. ఏమీ రాకుండా పోయింది సార్. మాకు మేము అప్పు సప్పు చేసి మేము నాన్న తిప్పలు పడి మేము పెట్టుబడి పెట్టుకుంటాం సార్. పొద్దున వస్తే మేము చేనులోనే నీళ్లు కట్టుకుంటా, అటు ఇటు పని పోకుండా మేము పొద్దున వస్తే మేము చేనులోనే నీళ్లు కట్టుకుంటాం సార్. తీరా మాకు వచ్చే టైంకి, మా చేతికి వచ్చే టైంకి చేను మొత్తం ఇలా పడ్డాయి సార్. మేము అప్పు వాళ్ళకి ఏం కట్టుకోవాలి, మా పిల్లలకు ఎలా పోషించాలి, మేము ఏం చేయాలి సార్? రైతులు బాధ చూడండి సార్. బయ్యారం మండలం జగత్రావుపేట గ్రామ పంచాయతీ రెడ్డెతండ విలేజ్ అండి. ఇది దాదాపున మేము 6 ఎకరాల మొక్కజొన్న వేసాము. నిన్న వచ్చిన గాలికి చాలా ఘోరంగా, అంటే ఘోరంగా 6 ఎకరాలు మొత్తం ఈ విధంగా పడిపోయింది సార్. మొత్తం ఆగం పరిస్థితి అయిపోయింది. దాదాపు 2 లక్షల పెట్టుబడి పెట్టాము. బయట నుంచి అప్పు తెచ్చి పెట్టాము. ఇప్పుడు ఉన్న పరిస్థితి మాది ఘోరంగా అయింది. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాను సార్. మాకు ఇబ్బంది ఉండే, కరెంట్ ఇబ్బంది ఉండి కొద్దిగా ఎయిట్ చేసేసి రైతులకు, కరెంట్ ఆఫీసులకు, ఏగార్లకు, లైన్ మెన్కి ఫోన్ చేసి మాట్లాడి కొద్దిగా చేతికి వచ్చే టయానికి ఈ అకాల వర్షం వచ్చింది. మొత్తం 4 ఎకరాల చేనన్న మొత్తం పడిపోయింది. ఇప్పుడు కంకి అయ్యే టయానికి, గింజలు వచ్చే టయానికి ఇప్పుడు ఎంత నష్టం జరిగింది. అప్పులు చేసేసి రేవంత్ రెడ్డి ఏది రైతులు బంధు ఇస్తారో ఆయన కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ పంటలు మొత్తం ఎట్లా చేయాలి? పెట్టుబడి తెచ్చినాం, అప్పు తెచ్చుకొచ్చినాం, ఈ ఎట్లా బాగుపడాలి? మాకు ఏం లేదు, ఇక గడ్డి మందే చేతులు తప్ప మాకు ఏం లేదు. ఇక ఈ పరిస్థితిలో ఉన్న రైతులంతా దగ్గర మా టెండలో ఒక 15-20 మంది రైతులు చేనులు పడ్డాయి. 4 ఎకరాలు 5 ఎకరాలు. ఈ అప్పులు ఎట్లా తీరాలి, మేము ఎట్లా బతకాలి? వచ్చిన రైతు బంధు కూడా ఇవ్వట్లేదు మన ముఖ్యమంత్రి. కొద్దిగా మాకు రైతులకు చేను నష్టం జరిగింది, మాకు ఆదుకోవాలని చెప్పేసి రేపు మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రికి ఏడుకుంటున్నాం.